హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్స్ ఇన్ టైప్ స్క్రిప్ట్. అసలు టైప్ స్క్రిప్ట్లో నెస్టెడ్ ఫంక్షన్స్ ఎలా యూస్ చేస్తాము, ఎలా వర్క్ అవుతాయి అని చెప్పనని ఒకసారి చూస్తాము. అసలు నెస్టెడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసేదాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటాము. మనం దీన్ని ఇన్నర్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. Okay, called as nested function. Also we can call it as inner function. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రీవియస్ వీడియోలో తీసుకున్నట్లే ఒక టైప్స్ డాట్ టీఎస్ ఫైల్ని నోట్ ప్యాడ్లో సేవ్ చేసి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. ఓకే, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ fun1, ఫంక్షన్ నేమ్. ఓకే, అలర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. అలర్ట్ ఆఫ్ మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో అలర్ట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాయరు రియల్ టైమ్ ప్రాజెక్ట్లో. జస్ట్ మనకి టెస్టింగ్ పర్పస్ కోసం వాల్యూ వస్తుందా రావట్లేదా అని చెప్పనని చెక్ చేసుకోవడానికి మాత్రమే మనం అలర్ట్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తాము. సో ఫ్రమ్ fun1, ఓకే, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాము, అందులో అలర్ట్ స్టేట్మెంట్ పెట్టేసాము. ఇంకొక ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్2, ఇందులో కూడా ఒక అలర్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం మనకి అర్థం అవ్వడం కోసం. ఫ్రమ్ fun2, ఫంక్షన్2 అయిపోయింది. ఫంక్షన్2ను కూడా డిఫైన్ చేసేసాము. ఓకే, ఇక్కడ నుంచి ఫంక్షన్1 నుంచి ఫంక్షన్2ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్2 ఫైనల్గా ఫంక్షన్1ని కాల్ చేస్తున్నాము. ఫంక్షన్1, ఓకే, సేవ్ చేస్తున్నాను. కంపైల్ చేద్దాము. ఓకే, ఇది నాది ఫోల్డర్. ఇక్కడ నుంచి కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేస్తారు, ఓపెన్ చేశాను. ఫైల్ నేమ్ ఏంటి మనకి టైప్స్ డాట్ టీఎస్సి అనేది కమాండ్. టైప్ స్క్రిప్ట్ ఫైల్ని కంపైల్ చేయడానికి టీఎస్సి టైప్స్ డాట్ టీఎస్ వాచ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. -w. ఓకే, కంపైల్డ్, ఫౌండ్ 0 ఎర్రర్స్. ఓకే, ఒకసారి రన్ చేద్దాము. రన్ మీన్స్ మనకి ఇక్కడ demo.htmlని బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను రన్ చేయడం అంటే. ఓకే, ఇక్కడ మనకి demo.htmlలో ఏముంది, జస్ట్ వెల్కమ్ ఉంది, 2 బటన్స్ని క్రియేట్ చేసాము. ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఫంక్షన్1 నుంచి ఫంక్షన్2ని కాల్ చేస్తున్నాము. ఎక్స్టర్నల్గా మనం ఫంక్షన్1ని కాల్ చేస్తున్నాము. సేవ్ చేసాము. ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. చూడండి, ఫ్రమ్ ఫంక్షన్2, ఫన్ ఎక్కడ ఇచ్చాము మనము, ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పననేసి. ఓకే, ఫంక్షన్1లో ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పనని ఇచ్చాము. ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పనని అర్థమైంది కదండి. ఓకే, మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పనని. ఓకే, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రాస్తున్నాను. వేర్ కౌంట్ అని చెప్పనని వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నెంబర్ టైప్ =0. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ ఫన్ కౌంట్. ఏదైతే ఈ demo.htmlలో మనము ఈ ఫంక్షన్ కౌంట్ అని చెప్పని తీసుకున్నాం కదండి, సేమ్ ఫంక్షన్ కౌంట్ ఇక్కడ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. వాల్యూ తెలియాలి కదండి, సో అలర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. అలర్ట్ ఆఫ్ కౌంట్ ఎంత ప్రింట్ అవుతుంది ఏంటిది అని చెప్పనని చెక్ చేసుకోవడానికి మనకి. ఓకే, ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. ఫంక్షన్1 కౌంట్ వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 222 అని చెప్పనని తీసుకున్నాను. అలర్ట్ ఆఫ్ కౌంట్, ఇక్కడ కౌంట్ వాల్యూ ఏమొస్తుంది అని చెప్పనని తీసుకున్నాం. ఓకే,
ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఇది వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్ అయితే కాదు. ఈ ఫంక్షన్ రెండు ఫంక్షన్స్ని వేరువేరుగా డిఫైన్ చేసాము. ఈ HTML ఫైల్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము. ఓకే, క్లిక్ చేస్తే మనకి 1 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే 2 వచ్చింది. ఓకే, ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే 3 వచ్చింది. ఓకే, ఇక్కడ ఫంక్షన్ 1ని కాల్ చేస్తే 222 ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నాను 322. ఓకే, ఎన్నిసార్లు కాల్ చేసినా. ఓకే, మళ్ళీ ప్రీవియస్ది ఓకే వాల్యూ చేంజ్ అయింది చూసారా, 223 వచ్చింది, 223. నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే 224. మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఈ కౌంట్ వేరియబుల్ అనేది ఇక్కడ లోకల్ వేరియబుల్ తీసుకున్నా సరే, ఎక్స్టర్నల్ వేరియబుల్ క్లాస్ లెవెల్ వేరియబుల్ కౌంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇలా ఉంటే ఫంక్షన్స్ వాల్యూ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి వేరే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, IIFE కాన్సెప్ట్ దాన్ని. ఓకే, అది వచ్చేసి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe to my channel. Thank you for watching.